వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం 100 వచ్చాయి, 102 వచ్చాయి, లేదంటే 140 వచ్చాయి, ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఇలా చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏంటంటే ఇలా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది ఈసెట్లో చెప్పడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. అది ఎలా అన్నది కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇదివరకు చెప్పుకున్నట్టు ఈసెట్కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈసెట్కి మాత్రం పాసిబిలిటీ అనేది ఉండదు. ఓన్లీ ఈసెట్కే పాసిబిలిటీ అనేది ఉండదు. ఎందుకు అన్నది గమనించినట్టయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి గమనించండి, మీకే అర్థం అనేది అయిపోతుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు తీసుకున్నట్టయితే అందులో ఏదైతే 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే అందులో 100 మార్క్స్కి మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. సో ఇవి కామన్గా ఉంటాయి. ఇవి కాకోకుండా స్పెసిఫిక్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇంకొక 100 మార్క్స్కి మీరు ఏదైతే పాలిటెక్నిక్లో కోర్స్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఎవరైతే ఈసెట్ రాస్తున్నారో ఈసారి ఈసెట్ దాదాపు 35,000+ స్టూడెంట్స్ అయితే రాశారు. సో ఎవరైతే వీళ్ళు రాస్తున్నారో అందరూ కూడా ఒకే బ్రాంచ్ ఆర్ ఒకే దానికి సంబంధించి ఎవ్వరూ కూడా ఉండరు. అందులో డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. కొద్దిమంది సిఎస్సి రిలేటెడ్గా ఉంటారు, కొద్దిమంది సివిల్ రిలేటెడ్గా ఉంటారు, ఇంకొంతమంది ఇంకొక రిలేటెడ్గా బ్రాంచ్ రిలేటెడ్గా ఉంటారు. ఇక్కడ ఏ బ్రాంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నది తెలిస్తేనే మనం ర్యాంక్స్ ఎంత మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది మనం చెప్పడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏవైతే స్పెసిఫిక్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయో, మేబీ ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఈ 10 బ్రాంచెస్ రిలేటెడ్గా బ్రాంచ్ వైజ్ సపరేట్ మనకు స్కోరింగ్ అనేది ఉంటుంది. సో ఇలా బ్రాంచ్ వైజ్ సపరేట్ స్కోరింగ్ డివైడ్ చేయాలంటే డెఫినెట్గా పాసిబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎలా అంటే ట్రెండ్ని బట్టి మనకు ఎక్కువ మంది అప్లై చేసినట్టయితే డెఫినెట్గా మనకు ఇక్కడ ర్యాంక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు 35,000 అని చెప్తున్నాం కదా, 35,000లో సిఎస్సి ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఒక 10K ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ 10K ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఎవరికైతే మనకు మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళని బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేది మనకైతే వస్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళ ర్యాంక్స్ ఎక్కడి వరకు వెళ్ళగలవు, 10K వరకు వెళ్ళగలవు. సో ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మెకానికల్ కానీ ఇలా ఎవరైనా వేరేది తీసుకున్నారనుకోండి, అందులో జస్ట్ 100 or 1000 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళకి మార్క్స్ మనం గమనించినట్టయితే వీళ్ళకు మ్యాక్సిమం ర్యాంక్స్ అనేవి 1000 ర్యాంక్ వరకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మెకానికల్ స్పెసిఫిక్ బ్రాంచ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నిజంగా కాదు, ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి మనకు 50 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఎటు చూసుకున్నా బిలో 1000 ర్యాంక్ ఉంటుంది. అదే సిఎస్సి ఆప్ట్ చేసుకుని 10K మెంబర్స్ అందులో ఎగ్జామ్ రాసినట్టయితే 50 మార్క్స్ వస్తే ఎక్కడో 8,000, 9,000 ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇన్ని మార్క్స్కి ఇంతే ర్యాంక్ వస్తుందని స్పెసిఫిక్గా కంబైన్డ్గా మనం చెప్పడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. సో అందుకని చెప్తున్నా, ఇలా ఈసెట్ రిలేటెడ్గా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది చెప్పడం అయితే డెఫినెట్గా పాసిబిలిటీ అనేది ఉండదు. లేదు దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా డెఫినెట్గా ఎలాగైనా చెప్పాలి అనుకున్నట్టయితే మనకు బ్రాంచ్ వైజ్ అనేది చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్ వైజ్లో కూడా ఏ బ్రాంచ్కి ఎంతమంది మనకు అప్లై చేశారన్న డీటెయిల్స్ తెలియాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందులో మనకు ఎంతమంది ఫెయిల్ అవ్వగలరు ఆర్ ఎంతమందికి ఎన్ని మార్క్స్ రాగలరు అంటే లాస్ట్ ట్రెండ్స్ని కంపేర్ చేసుకొని చూసుకొని అలా కొంచెం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఇన్ డీటెయిల్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా అంతా ఒకే ఎగ్జామ్ ఉన్నట్టయితే మనం ఈజీగా చెప్పగలం. ఇలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది చెప్పడం అయితే పాసిబిలిటీ ఉండదు. బట్ నేను ఇస్తున్నది ఏంటంటే ఎవరికైతే 200కి 150 మార్క్స్ పైన వస్తాయో డెఫినెట్గా వీళ్ళకి 1 to 50 మధ్యలో ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. మేబీ పాసిబిలిటీ ఉన్నట్టయితే 1 to 10 మధ్యలో కూడా మనకు ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఎవరికైతే 130, 140, 150 వచ్చాయో వీళ్ళకి ఒక 150 బిలో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను కామెంట్స్లో చూస్తున్నది కూడా 100+ అనేది కొద్దిమంది బాగానే కనపడిస్తున్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఇలా ఇక్కడ మనకి కామెంట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక రాని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి
ఒక 150 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరికైతే 130, 140, 150 ఇలా వచ్చాయో, ఇది ఇక్కడ కూడా బ్రాంచ్ని బట్టి వేరీ అయితే అవ్వచ్చు. బట్ నేను జనరలైజ్డ్గా అయితే చెప్తున్నాను, ఈ విధంగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ 70, 80, 50 ఇలాంటి మార్క్స్ని బట్టి మనం ఎలా చెప్పగలం? అది డెఫినెట్గా పాసిబిలిటీ అనేది ఉండదు. అక్కడ అప్లై చేసిన అక్కడ ఉన్న స్టూడెంట్స్ని బట్టి ఇది వేరీ అనేది అవుతుంది. సో దీన్ని ఒకసారి అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మన ఇన్స్టాగ్రామ్కి అయితే రీచ్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకంటే కామెంట్స్కి కొన్నిసార్లు రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే అట్లీస్ట్ మీరు యూనిక్గా పెట్టిన మెసేజ్ ఉంటుంది కాబట్టి టైం ఉన్నప్పుడు చెక్ చేసి డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.